మందిరం వేరు, సన్నిధి వేరా? ఇదే తెలియాలి మీకు. ఏదేమైనా దేవుని మందిరానికి వస్తే ఆయన సన్నిధి ఉంటుందండి. మందిరం అంటే ఏంటి, సన్నిధి అంటే ఏంటి? హన్నా యెహోవా మందిరమునకు వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని, అంటే అర్థం ఏంటి? సన్నిధి అంటే కార్పెటా? సన్నిధి అంటే సాప? సన్నిధి అంటే ఆయన సన్నిధికి రండి. అసలు సన్నిధి అంటే ఏమిటి? దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన నిలిచి ఉండే చోటే సన్నిధి. నా సన్నిధి నీకు తోడుగా. కొంతమందికి అర్థం కాల, మోషే ఆయన రాడంటగా, అదేదో పంపిస్తానన్నాడంటగా. ఆయన సన్నిధి అంటే ఆయనేంట్రా? యెహోవాయే నీ కుడి ప్రక్కన నీడగా. అదేదో నీడ అంటగా, నీ దుంప దగ్గర నీడ ఉందంటే పక్కనే నిజం ఉన్నట్టు కదా. మీకు అర్థమవుతుందా? నీడ ఉంది అంటే నిజం ఉంటుంది కదా ప్రక్కన, ఆయనే. కాకపోతే ఇవన్నీ పోలికలు. మరి మన ఇంట్లో ఉండరు, ఆయన ఉంటాడు. మీరు పిలిచినప్పుడు వస్తాడు. కానీ ఇక్కడ మాత్రం నిత్యము ఆయన ప్రసన్నత ఇక్కడ నిలిచి ఉండును గాక. ఎందుకంటే వేవేల మంది స్తుతులు ఉన్నాయి ఇక్కడ, వేవేల మంది స్తుతులు ఉన్నాయి ఇక్కడ, వేవేల మంది ప్రార్థనలు ఉన్నాయి. రాత్రింబగలు దేవుని వాక్య ప్రవాహం ఉంది ఇక్కడ. అందుకే ఆయన ఇక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. మా ఇంట్లో ఉండడా? వై నాట్? ఉంటాడు. కొర్నేలి క్రైస్తవుడు కాదే, అన్యజనుడు కదా, రోమ్ నుంచి వచ్చినోడు కదా. నేను మా ఇంట ప్రార్థన చేస్తూ ఉండగా కొర్నేలి అని దేవదూత నన్ను పిలుస్తాడు. మీ ఇంటికి వస్తారు. కానీ దేవుని సన్నిధి ఏముంది ఆయన సన్నిధిలో? ఏముంది ఆయన సన్నిధిలో? మనకు బాగా తెలుసు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం. వెరీ సింపుల్. దేవుని వాక్యమే ప్రామాణికం. క్రైస్తవులకు దేవుని వాక్యమే ప్రామాణికం, శాసనం. కీర్తనాకారుడు 16లో అంటాడు కదా, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం